బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట్ పరిధిలోని సైదాబాద్ డివిజన్ లో స్థానికులు ఆందోళన చేపట్టారు. శంఖేశ్వర్ బజార్ లో బాక్స్ డెనిస్ లైన్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనకు స్థానిక బీఎస్పీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డెనిస్ లైన్ నిలిపివేయడం గురించి అధికారులకు కాల్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బీఎస్పీ నేతలు బాలాపూర్, మీర్పేట్, గ్రీన్ పార్క్ కాలనీ, సింగరేణి కాలనీ మీదుగా వచ్చే బాక్స్ డ్రైనేజ్ లైన్ వల్ల శంఖేశ్వర్ బజార్ బస్తీలో ఉన్న దాదాపు 1000 కుటుంబాలు మునుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిరో వాళ్ళకొక్కటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టులు తెచ్చే ముందు పేదల ప్రజల ఇల్లు ఏడిపోతున్నాయి, పేద ప్రజలు ఏడిపోతున్నారనే అవగాహన అనేది ఉన్నదా అని నేను కేసీఆర్ గారికి నేను అడుగుతా ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ కాలువలు కలపకుండా డ్రైనేజ్ కిందికి మన కట్ట కిందికి వెళ్ళే లైన్ ఒకటి ఉన్నది, అందులో కలపాలని ఈరోజు మేము ధర్నా కూర్చొని ఉన్నాం. రాబోయే దినాలలో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మా పేద ప్రజల పట్ల ఏదైతే మేము పేద ప్రజల పట్ల బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నదో ఆ ఖచ్చితంగా మా పేదల బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి. అధికారంలోకి వచ్చి మేము మా యొక్క పేద ప్రజలకు న్యాయం చేస్తాం. అవన్నీ అక్కడ నుంచి నాళాలన్నీ ఇక్కడ మా నాళలో కలుపుతున్నారు. ఇక్కడ మాకు 1000 కుటుంబాలు ఉన్నాయి. 1000 కుటుంబాల పరిస్థితి ఏంటి? మాకు కొంచెం వాస్తనే మాకు ఇళ్ళన్నీ మునిగిపోతాయి. లాస్ట్ ఇయర్ ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మా పరిస్థితి అట్లుంది. ఇప్పుడు ఈ పెద్ద నాళని తీసుకొచ్చి మా దగ్గర కలిపితే ఎట్లా? నిన్న కార్పొరేటర్ వచ్చిండ్రు, ఎమ్మెల్యే వచ్చిర్రు, అందరూ కట్ట కిందికి మర్పించాలని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పటి వరకు మా రెస్పాన్స్ లేదు. మేము మార్నింగ్ నుంచి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. తిండి తిప్పలు లేకుంటే ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళు ఇప్పటి వరకు మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేరు. ఏంటి మా పరిస్థితి? ఇంతమంది కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ మా పరిస్థితి ఏంటి? సైదాబాద్ డివిజన్లో ఉన్నటువంటి సాయిరామ్ నగర్ కాలనీలో దాదాపు 1000 గుడిసెలు